నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి. ముందుగా ముఖ్యాంశాలు. పెందుర్తి కూడలిలో నెలకొరిగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ వైసీపీ శ్రేణుల ఆందోళన. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులుగా నితిన్ సబిన్ను నియమించడంతో సబ్బవరం పార్టీ వారి శ్రేణుల హర్షం. ఆనందోత్సవాలతో శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సారలంక గిరిజన ప్రజలకు తక్షణ సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేసిన గుంప శివకుమార్ యాదవ్. మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు పెందుర్తి కూడలిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నెలకొరిగిన అంశం స్థానికంగా వివాదానికి దారితీసింది. వివరాలకు వెళ్తే గత కొద్ది నెలలుగా జీవీఎంసీ పెందుర్తి వెలమేట నుంచి అయ్యప్ప నగర్ వరకు రహదారి విస్తరణ కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ దశలో పెందుర్తి కూడలిలో డ్రైనేజీ నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో ఇక్కడ గల మాజీ ముఖ్యమంత్రి విగ్రహం పూర్తిగా కాలువలకై తవ్విన గోతిలో కూలిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన వైఎస్ఆర్సీపీ వర్గీయులంతా విగ్రహం కూలిన ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్తో వాగ్వాదానికి దిగారు. కాంట్రాక్టర్ సమాధానం శాంతించిన వైసీపీ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడలి మధ్యలో బైఠాయించి ట్రాఫిక్ ని నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్, పార్టీ మాన్యం జిల్లా ఇన్ఛార్జి చెరగడం చిన్న అప్పలనాయుడులు మాట్లాడుతూ ఇదంతా రాజకీయ దురుద్దేశంతో జరిగిన కుట్రగా అభివర్ణించారు. విగ్రహాన్ని తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో గోతులు తవ్వినట్టు ఆరోపించారు. అనంతరం ఇక్కడికి చేరుకున్న జెడ్సీ శంకర్రావు విరిగిపోయిన విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి హామీ ఇవ్వడంతో వైసీపీ వారు శాంతించారు. ఇవాళ మా మీద కానీ, మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు. అయినా భరిస్తూ వచ్చాం. కానీ ఈరోజు మా అందరి దైవం, ఇవాళ మా అందరి దైవం దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇవాళ పెందుర్తి కూడల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం చర్యలు ఎప్పటివరకు కూడా చేయలేదు. గత 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏ రోజైనా ఎన్టీఆర్ గారి విగ్రహానికి కనీసం ఒక గంట అయినా పడిందా? లేదు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఎంత అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ఇది ఎవరు చేశారు, ఎవరు ప్రేరేపణతో జరిగింది అనేటువంటిది మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధిత అధికారుల ఎవరు అనేటువంటి వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే వరకు కూడా మేము ఈ రోడ్డు వైండింగ్ లో కూడా ఎన్నో అక్రమాలు, ఒక దగ్గర 48, ఒక దగ్గర 47, ఒక దగ్గర 45. ఎందుకోసం చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు లంచాలు తీసుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. కనీసం రాజకీయ నాయకులు బుద్ధి లేకపోతే అధికారులకైనా జ్ఞానం ఉండాలి. ఒక రూల్ ప్రకారంగా ఒక రోడ్డు వైండింగ్ చేస్తే 40 అడుగులో, 50 అడుగులో, 100 అడుగులో దాన్ని తీసుకొని దాని ప్రకారంగా రోడ్డు అంతా కాలువలు వైండింగ్ చేసి కట్టవలసినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. ఈవేళ రాజకీయ నాయకులు ఈవేళ ఉంటారు, రేపు పోతారు. ఇంకో 4 రోజులు పోతే ఈవేళ ఈ యొక్క ప్రభుత్వం దిగిపోతే, మేయర్ పోతాడు, కౌన్సిల్ పోతుంది. కానీ మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి చెడ్డ కార్యక్రమాలు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇక బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 34 రోజుల పాటు 2,05,51,004 రూపాయల ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర వెల్లడించారు. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలకు తెరిచి లెక్కింపు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి 1,46,07,768, అన్నప్రసాదం హుండీల నుంచి 59,43,236 వెరసి 2,05,51,004 ఆదాయం నగదు రూపంలో సమకూరింది. అలాగే 26 గ్రాముల బంగారం, 1 కేజీ 200 గ్రాముల వెండి, 14 విదేశాలకు చెందిన 87 కరెన్సీ నోట్లు కానుకలుగా వచ్చాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 34 రోజులకు గాను రికార్డు స్థాయిలో
2,05,50,004 రూపాయలుగా ఆదాయంగా రావడం జరిగింది. ఇదే కాకుండా బంగారం 26 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రాములు వచ్చింది. మరియు 14 దేశాల నుండి 87 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తలు పి భవానీ, శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ సాయిప్రసాద్ గారు, సూర్య కుటుంబరావు గారు, ఎం త్రిమూర్తులు గారు హాజరయ్యారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ద్రాక్షారామ అసిస్టెంట్ కమిషనర్ ఏవి దుర్గాభవాని గారు మరియు ఎస్టీపీ శ్రీనివాసాచార్యులు, తనిఖీదారు రాజమండ్రి మరియు పేరవరం గ్రూప్ దేవాలయాలు ఈవో ఎం సత్యనారాయణ, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అలాగే ఏపుగంటి సుబ్బారావు, ఏపుగంటి వెంకటేశ్వరరావు, ఏపుగంటి వెంకన్న, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి కరసేవకులు, ఏపుగంటి వెంకటేశ్వరరావు తదితరులు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాలెం వారు మరియు కెనరా బ్యాంక్ రావులపాలెం వారు సేవకులతో సమక్షంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. మరి స్వామివారికి ఇప్పటివరకు రానంత రికార్డు స్థాయిలో మరి 2,05,50,004 రూపాయల ఆదాయంగా వచ్చిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షురాలిగా నితిన్ సబిన్ సిన్హాను నియమించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సబ్బవరం మండలం కేంద్రంలోని మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఆనందోత్సాహాలతో నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్బవరం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంప నరసింహరావు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ నబీన్ సిన్హాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నూతన అధ్యక్షులు నితిన్ సబిన్ సిన్హా సారథ్యంలో బీజేపీ అన్ని రంగాల అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు, అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చెరగడం శంకర్రావు, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుల గుడివాడ సామ్రాట్ కుమార్, సబ్బవరం మండల బీజేపీ సబ్బవరం మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి మండల స్వామి చక్రవర్తి, అనకాపల్లి జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ ముండి ప్రభుకుమార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు భూపతి అప్పారావు, ఆకాష్ కుమార్, కండిపల్లి ఈశ్వరరావు, సబ్బవరం మండల ఉపాధ్యక్షులు బొడ్డు స్వామినాయుడు, వరప్రసాద్ గార్ల, దేవుడు బాబు, రామకృష్ణ, శ్రీకాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలంలో మా మండల అధ్యక్షుడైనటువంటి గొంప నరసింహరావు గారి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోదరులు, సీనియర్ నాయకులు శంకర్రావు గారు, అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి రామనాయుడు గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ సెక్రటరీ గారు, అలాగే అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సామ్రాట్ గారు, అలాగే ప్రభుకుమార్ గారు, అప్పారావు గారు, ఆకాష్ గారు, అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే సోదరులు చెప్పారు, నితిన్ నబీ గారు అతి చిన్న వయసులో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీలో తక్కువ వయసు ఉన్నటువంటి మరి ఈరోజే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎన్నుకోబడిన తర్వాత నితిన్ నబీ సిన్హా గారికి మా అందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2006లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి సందర్భం, తరువాత 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా మరి ఆయన పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో జాతీయ అధ్యక్షులు అయ్యారు అంటే మేధావులు ఉన్నారు ఇందులో, మరి ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఒక చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి, 46 సంవత్సరాల వ్యక్తికి
ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అంటే ఆయన నిబద్ధత, ఆయన పనిచేసే మార్గం, అట్లాగే ఆయన పనిచేసే పనితీరు, అంతేకాకుండా వారి వెనకాల తండ్రి గారు కూడా మరి ఎమ్మెల్యేగా. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సారలంక గిరిజన ప్రజలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి తక్షణ సహాయాన్ని అందజేయాలని బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంప శివకుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా రౌతులమూడి మండలం సారలంక గ్రామ అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి బాధ్యత గిరిజన ప్రజలు చలిలో తీవ్రంగా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం అరకొర ఏర్పాటు చేసి బాధితులను రోడ్డున పడిస్తుందని విమర్శించారు. తక్షణమే బాధితులకు పక్కా ఇల్లు నిర్మించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కుండల శ్రీను, సానపోయిన ఆదిబాబు, గొంప గోవింద్, నూర్ల లోవరాజు, పసబోయిన శ్రీను, కుండల బాబ్జీ, కోన గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు శివకుమార్ యాదవ్, బీసీవై పార్టీ ప్రతిభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు, జాతీయ అధ్యక్షుడు, మా అధ్యక్షుడు వారు ఆదేశాల వరకు ఈరోజు సర్లంక గ్రామానికి రావడం జరిగింది. మొన్న 12వ తారీఖున జరిగిన ఈ అగ్ని ప్రమాద బాధ్యతలకి మా వంతు సాయంగా ఈరోజు మేము అందజేయడానికి బట్టలు, చీరలు, అలాగే వారానికి సరిపడా కిరాణం, కూరగాయల, రైసులు కూడా మేము అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కుటుంబాలు చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళకి జరిగిన నష్టానికి ఎవరు కూడా ఆ నష్టాన్ని మనం చెమగొచ్చలేం. కాబట్టి మాకు తోసిన సాయంగా మేము సహాయం చేస్తున్నాం. మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే, డిమాండ్గా వాళ్ళకి తక్షణమే తొందరగా ఇల్లులు కట్టించి ఇవ్వాలని చెప్పేసి బీసీవై పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో వచ్చి తాత్కాలికంగా 4 మాటలు మాట్లాడేసి ఏదో 4 ఇచ్చేసి వెళ్ళిపోయేది ఊరు కాదు ఇది. ఒక అడవిలో ఉంటున్నారు. మనం ఏదో టెంటలు వేసి టెంట్లో ఉండమంటే విపరీతమైన చలి, ఈ చలిలో ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది వారం రోజుల నుంచి వాళ్ళని చూస్తేనే, ఆ రొంపలతో జ్వరాలతో వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే మీరు చర్యలు తీసుకొని వీళ్ళకి తొందరగా ఇల్లు నిర్మాణించాలని చెప్పేసి, కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే గత 2 నెలల కిందటే ఇదే సంఘటన పెద్దపాలలో జరిగింది. విద్యుత్ షార్ట్ వల్ల 4 ఇల్లులు ధ్వంసం అవడం జరిగింది. అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడే కూడా సేమ్ అదే పొజిషన్ జరిగింది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఎమ్మెల్యే గారిని కానీ, ప్రతిభ నియోజకవర్గంలో నాయకులు కానీ, రౌతులపూడి నాయకులు కానీ ఒకటే అడుగుతున్నాం. మేము విద్యుత్ షార్ట్ ఉన్న అధికారులతో మీరు మాట్లాడి, వాళ్ళు మాట్లాడి ఇటువంటి చర్యలు, ఇటువంటి జరగకంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళతో మీరు చర్యలు తీసుకొని మాట్లాడండి. కాబట్టి ఏంటంటే వీళ్ళని చూస్తే ఎక్కడికైనా రావటానికి కానీ, వెళ్ళి రావాలంటే చాలా విపరీతమైన రోడ్డు కూడా సౌకర్యం లేదు. వీళ్ళకి ఏదైనా జరిగితే ఎటువంటి వైద్యాన్ని కూడా నోసుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రామానికి రోడ్డు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా రోడ్డు కూడా వాళ్ళకి అనుకూలంగా రోడ్డు వేయించాలని చెప్పేసి. ఈరోజు మేము వస్తుంటే దయచేసి మా వెహికల్ వస్తుంటే ఇంకో వెహికల్ వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ జరుగుతున్న లారీలు కానీ, ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలు కానీ మా వెహికల్ దాటడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇది మా వెహికల్ వస్తుంటే దగ్గర 15-20 లారీలు కూడా ఆగిపోవడం జరిగింది. దానికోసం మేము ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దుట ఏదైనా జరిగితే వీళ్ళకి బయటకు వచ్చి వైద్యం చేయించుకోవడానికి కూడా వీళ్ళకి రావడానికి కూడా రోడ్డు అంత ఇబ్బందిగా ఉంది. అటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బీసీవై పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కుటుంబానికి మీరు తక్షణమే న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది ఎండాకాలం కాదు, ఎక్కడో దిక్కున తలదాచుకోవడానికి, ఇది శీతాకాలం కాబట్టి చాలా చలికి ఈ మంచు కొండల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ, ఈ మంచులో చాలా అవసరం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. కాబట్టి సరిగ్గా తొందరగా చర్యలు తీసుకుని వాళ్ళకి తొందరగా గృహాలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మా టీంతో మేము ఇక్కడ రావడం,
ఈ యొక్క కార్యక్రమం చేయడం, మేము అందరం కలిసి మా బీసీవై పార్టీ టీంతో కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. మమ్మల్ని ఇలా చూస్తే మా వంతు అవకాశం మాకు వీళ్ళకి సహాయం చేయడానికి మాకు ఈ అవకాశం దొరికిందని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఎస్ నుండి మేము బీసీవై పార్టీ నుంచి బోడే రామచంద్ర యాదవ్ పార్టీ నుంచి మేము వచ్చి ఇక్కడికి ఇక్కడ సొల్లంగి గ్రామం దగ్గరికి మేము ఇల్లులు కాలిపోయినాయని మాకు తెలిసి మేము ఎంతగానో కృషి చేసి మా కుటుంబం తరపుని మా టీం అందరం కలిపి సాటైన సహాయం మాకున్నంతలోని వాళ్ళకి సహాయం చేయాలని మేము ఇంత దూరం వచ్చాము. ఎందుకంటే మనందరమే చాలా ఉన్న వాళ్ళమే, కాకపోతే ఎవరూ సహాయం చేయలేని వాళ్ళమే. అయినప్పటికీ తండ్రి ఉన్న వాళ్ళందరూ కలిపి ఇలాంటి గ్రామాలకి కొంచెం సహాయం చేస్తే ఇంకా ఈ గ్రామాలు చాలా వరకు అభివృద్ధి చెందుతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు కాలిపోయి నిజంగా పట్టాలు బట్టలు ధాన్యం అన్నీ కాలిపోయినాయి అని చాలా బాధపడుతున్నారు. మన ముందు నవ్వుతున్నారు కానీ వాళ్ళకి మనసులో చాలా బాధలు ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళకి ప్రభుత్వం సాటైన సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా తొందరలోనే ఇల్లులు కట్టించివ్వాలని, వాళ్ళకి పట్టాలతో శుద్ధంగా ఇల్లులు నిర్మించాలని, అలాగే మాకు తోసినంత సహాయం మేము చేశాము. ఇంకా అనేక మంది కూడా ఈ ప్రజలను ఆదుకోవాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం లయోల వృద్ధాశ్రమం నందు టీడీపీ సీనియర్ నాయకుడు గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు సారథ్యాన పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మేయర్ పీల శ్రీనివాసరావు, పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్గండి బాబ్జీ హాజరై ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం ఆశ్రమంలోని వారందరికీ పళ్ళు రొట్టెలు పంపించేశారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందంటే దానిలో మంత్రి నారా లోకేష్ పాత్ర మరవలేనిదన్నారు. ముఖ్యంగా విశాఖ నగరానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెళ్తున్నాయంటే దాని వెనుక లోకేష్ కృషి ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయోల వృద్ధాశ్రమానికి స్కూళ్లలోనూ జీవీఎంసీ వారు విధించిన అదనపు ఆస్తి పన్ను సమస్యను వ్యవస్థాపకుడు దొడ్డి ప్రకాష్, మేయర్ గండి బాబ్జీల దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, వేగి వినయ్, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, పిల్ల జితేంద్ర, వేగి గోవింద్, ఆళ్ల నూకరాజు, జనసేన నాయకుడు డిఎల్బి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం పేదవాళ్ళకి కూడా ఆయన ఆశ్రయించి నడిపిస్తున్న రాష్ట్రవారికి ముందుగా నమస్కారం. పెద్దలు గౌరవీయులు అన్నగారు బాధ్య అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమం అంటే ప్రజాసేవ చేయమని కేకులు కట్ చేయడం కాదు, ప్రజాసేవ చేయండి. దాంట్లో భాగంగా ఇవాళ పేదవాడు ఏదైతే మెట్లుగా కుటుంబాలు ఉంటాయి, లేకపోతే స్కూల్ విద్యార్థులకి పుస్తకాల పద్ధతులు కానీ, బట్టలు ఇవ్వడం కానీ, బ్యాగులు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు అనవసరంగా టపాకాయలు చేసుకుని వీటిని చేయకుండా గౌరవంగా అందరికీ కూడా సమాజంలో మనం ఒక మంచి సేవ చేసినట్టు నిరూపిస్తే అది నాకు మీరు ఇచ్చే బర్త్డే కేక్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము ఆత్మార్థం చేసుకుంటాం. సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం పెట్టాం. ఇంకా రేపు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగించాం. ఈ సందర్భంగా నేను కోరేది ఆయన ఈ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు. గతంలో ఆయన పాదయాత్ర చేసిన అనుభవంతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ కూడా తీసుకురావడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా అందులో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏ రోజైతే అప్పుడు అనాధికారంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేశారో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం ఈవేళ ఆయన మినిస్టర్ అయిన తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అది చూసి మన పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడుతున్నారు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇది ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు. అనకాపల్లి జిల్లా బాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర జిల్లా మండల
పార్టీ పదవులలో కేంద్ర నాయకత్వం నియమించడం జరిగింది. ఈ మేరకు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కంబాల జోగుల రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో వారికి సన్మాన కార్యక్రమం అట్టాసంగా జరిగింది. సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పుట్టినరోజు పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య నాయకులతో గ్రామ కమిటీలకు సంబంధించి 2 గ్రామాలకు ఒక పరిశీలకులను నియమించుకుని చర్చించి భవిష్యత్తులో పార్టీలో చేయబోయే కార్యక్రమాలకు చర్చలు జరిపారు. రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయ్యే దిశగా ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో పార్టీ అధిష్టాన వర్గం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు గుర్తించి సుమారుగా నక్కపల్లి మండలానికే 18 రాష్ట్ర జిల్లా మండల స్థాయి పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ పాయకరపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు మా అందరి నాయకులైన కంబాల జోగుల గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ముఖ్య నాయకులందరూ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామ కమిటీలు నియామకం చేయవలసి ఉంది. ఆ నియామకం చేయడానికి ముఖ్యంగా 2 గ్రామాలు ఒక సీనియర్ నాయకుడిని పరిశీలనగా నియమిస్తూ మొత్తం 33 గ్రామాలకి కూడా 17 మంది పరిశీలకులు నియమించడం జరిగింది. వాళ్ళందరూ రేపటి నుండే గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కమిటీల్లో మీటింగ్ పెట్టి గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు నియామకం చేసి పార్టీ అధిష్టాన వర్గానికి ఫిబ్రవరి 1వ తారీఖు కల్లా మా సమన్వయకర్త అయిన కంబాల జోగుల గారు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మా అందరి అభిమాన నాయకులైన శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పుట్టినరోజు సందర్భంగా నక్కల మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసి కేక్ కటింగ్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు మా ఉపమాగా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో కలకాలం జీవించాలని మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ క్రియాశీల సభ్యత్వాలు కానీ అదేవిధంగా గ్రామాల్లో కమిటీ వేయడం కానీ ప్రతి గ్రామానికి సుమారు 70 మందిని కమిటీలు వేసుకోమని, అలాగే రైతు కానీ యూత్ కానీ ఎస్సీ కానీ బీసీ ఇలాగా అన్ని వర్గాల నుంచి ఒక కమిటీకి 9 మంది రైతు అనుకోండి, 9 మంది రైతులు ఆ విధంగా కమిటీలకి బలోపేతం చేయమని పార్టీ ఆదేశిస్తాం. ఇదే విధంగా ఈరోజు మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం నుంచి కొన్ని పదవులు మరి ఈరోజు పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు నక్కపల్లి మండలంలో ఈరోజు అదే పదవులు వచ్చే వాళ్ళందరూ కూడా వారికి సన్మానం చేసి వారి గౌరవించి పార్టీ బలోపేతం పనిచేయమని రావడం జరిగింది. అంతేకాకుండా గ్రామానికి చెప్పున 2 గ్రామాలకి ఒక నాయకుడిని నియమించి కమిటీలో పరిశీలకులు వేయమని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మాట్లాడి కాబట్టి అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి ఈరోజు అందరూ కూడా నాయకులందరూ కూడా కష్టపడి కృషి చేయాలని కృష్ణ గారు ఈ విధంగా ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమం నిర్వహించి ఈ విధంగా అందరికీ గౌరవం సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారు బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యానికి ఉండాలని పార్టీకి ఎంతో బలపరంగా ఆయన పార్టీ పనిచేయాలని కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా ఉంది. అలాగే ఆయన ఈరోజు పేపర్లో వచ్చింది మరి ప్రజలకు మరలా మనాడు పాదయాత్ర 3600 కిలోమీటర్ పాదయాత్ర చేసి ప్రతి గ్రామానికి వచ్చి ఏదైతే ప్రజల అవసరాలు ఏదైతే ప్రజలు విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ కిషోర్ లేఅవుట్ నందు జనసేన పార్టీ 95వ వార్డు అధ్యక్షుడు కంచిపాటి మధు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలను ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటర్లు బల్ల సిన్ను, సేనాపతి వసంత శంకర్రావు,
పిఎస్సిఎస్ చైర్మన్ అయితా సింహాచలం, స్థానిక నాయకులు దాట్ల మధుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను అతిథులు నడుమ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ అందించారు. వేడుకలో భాగంగా జరిగిన సభ కార్యక్రమం నందు అతిథులు ప్రసంగిస్తూ పెందుర్తి మండలంలో జనసేన పార్టీ ఆరంభ దశ నుంచి కంచిపాటి మధు అందించిన సేవలు మరవలేనివని అన్నారు. ఇక పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికైనా ఎంతైనా శ్రమించిన మధుకు త్వరలోనే సముచిత స్థానాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకై సమితిలో పనిచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు గజమ్మలతో పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్ష తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజుల సుధా, రాపర్తి కృష్ణమోహన్, చిక్కాల సతీష్, రాపర్తి కిషోర్, లకి గోవింద్, బంటు, సురేష్, డిఎల్ బి సంతోష్, గోపి, ఆకుల అప్పలరాజు, త్రిబుల్ కుమార్, సేనాపతి నేడు, బీజేపీ ఇన్ఛార్జ్ గొల్ల రామనాయుడు, చిక్కల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను పోటీ చేసినప్పటికీ మరి అప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చాను, కొత్తగా వచ్చినడికి టికెట్ ఇవ్వాలా లేదా అని కొన్ని నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి బొట్టు పెడితే, ఎవరికి ఆశీర్వదించి బీఫార్మ్ ఇస్తే వాళ్ళకి పనిచేస్తామని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కంచిపాటి మధు గారు నుంచి. కంచిపాటి మధు మరి నేనైతే బాగానే చూసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఆ తమ్ముడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన రాజకీయ జీవితంతో ఈ వేదిక మీద పెద్దలందరూ దీవించారు. ఉన్నతమైన రాజకీయ నీకు నేను కల్పించాలి అని చెప్పి తప్పకుండా ఉన్నతమైన రాజకీయ జీవితం నీకు ఉంటుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఆశీస్సులతో నువ్వు నిన్నూరు చల్లగా ఉండాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో పల్లె పండుగ 2వ దశ 60 లక్షల రూపాయలతో 6 సిమెంటు రోడ్లతో పాటు డ్రైన్లో కూటమి నాయకుల సమక్షంలో నర్సీపట్నం మండల జెడ్పీటీసీ సుకల రవణమ్మ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి లాలం రంగస్వామి, నర్సీపట్నం మండల టీడీపీ అధ్యక్షులు సుకల అప్పలనాయుడు పర్యవేక్షణలో సైడ్ డ్రైన్లతో పాటుగా సిమెంట్ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమం గురించి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి మాట్లాడుతూ శాసనసభ అధిపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో చెట్టుపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి నాయకులు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, మన కూటమి ప్రభుత్వంలో సంక్షేమాలతో పాటు అభివృద్ధి సమయపాలనలో జరుగుతుందని, మరో 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అప్పికొండరాజు, ఉప సర్పంచ్ గజాల సూరిబాబు, వైస్ ఎంపీ రత్నం రమణ, రెడ్డి సంఘం నాయకులు ఎర్రంశెట్టి పాపారావు, మేవాడ సత్యప్రసాద్, మట్ట సతీష్, అజయకారి ఈశ్వరయ్య, కరణం సంతోష్, మాజీ సర్పంచ్ అగ్రహారపు రమణ, వసంత నాగేష్, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కలిమి సత్యబాబు, గజాల నానాజీ, వడ్డీ శ్రీను, ఎర్ర ఈశ్వరరావు, వేలం కాయల బుజ్జి, ములబాక నానాజీ, అగ్రహారపు రామకృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మండలం ఎంపీపీ కేసుపైన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ కాకరదేవి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. హాస్పిటల్ నందు సీసీ రోడ్డు, శివాలయం దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం మరియు ఎస్సీ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ మరమ్మతుల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కేసుపైన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ కాకరదేవి మరియు గ్రామ సర్పంచ్ కురందాస్ గణేష్, మాజీ సర్పంచ్ పడమట సతీష్, అంబేద్కర్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు ఎం రమణరావు, ఏవైఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం తాండవ జలాశయ క్రింద ఉన్న శ్రీ 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 నల్లకొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఫిబ్రవరి 1వ తేదీన మాఘ పౌర్ణమి రోజున నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తాండవ జలాశయ ఆయకట్టు రైతుల ఆరాధ్య దైవం మాధవనగరం గ్రామ ఇలవెలుపు అయిన శ్రీ 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 నల్లకొండ అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ 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 నల్లగొండమ్మ తల్లి తాండవ ఆయకట్టుదారుల ఆరోగ్య దైవం మాధవనగరం గ్రామ ప్రజల ఎలువెల్లిపైన శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి గిరి ప్రదర్శన కార్యక్రమం ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణమి రోజున రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున ప్రజలందరూ, మహిళలందరూ ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని
అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన శ్రీ శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుపుతున్నాము. కావున భక్తులందరూ 50 మంది వచ్చి గిరి ప్రదక్షిణని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే రోజున అన్న సమాధాన ఏర్పాటు చేయడమైనది. అన్న సంతర్పణ జరుపుతున్నాము. పంట పొలాల్లో దొంగచాటుగా ఆయిల్ ట్యాంకర్ల ద్వారా వదులుతున్న విష పదార్థాలపై తక్షణమే చర్యలు చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పాలక ప్రతిపక్షాల అధికారులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం సమీపంలో పంట పొలాల్లో బోల్తపడిన స్పిరిట్ ఆయిల్ ట్యాంకర్ ఘటనపై ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పంట పొలాల్లో బోల్తపడిన ట్యాంకర్ను బయటకు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. ట్యాంకర్ ద్వారా ఎటువంటి లీకేజ్ జరగలేదని, ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పాలక ప్రతిపక్ష నాయకులకు హామీ ఇచ్చారు. తొండంగి మండలం ఏవీ నగరం రెవెన్యూలో ఇక్కడ ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అంటే మంచినీళ్ళ ట్యాంకుకి అనుసంధానంగా ఉన్న కెనాల్లోంచి పంట కాలంలో ఈటీపీ చేయకుండా ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేయడం జరిగింది. ఇక్కడ లోకల్ గా ఉన్న రైతులను కనుక్కుంటే ఇది 3rd టైం సార్. లాస్ట్ December 29th కూడా ఇది ఇలాగే జరిగింది. అప్పుడు మేమందరూ ఆపి ఇచ్చేసాము. కానీ ఎలాగన్నా సరే ఈ పంటల కాలంలో తీసుకొచ్చి కలిపేస్తున్నారు. సుమారు 50,000 మంది అంటే ఒక మేజర్ పంచాయతీతో సహా ఇంకొక 15 పంచాయతీలు అంటే 16 పంచాయతీలు మంచినీళ్ళు తాగే వాటర్ అది. ఆ వాటర్ లో అర్ధరాత్రి తీసుకొచ్చి ఈ కెమికల్ కలిపేయడంలో అంటే ఏ కెమికల్ అన్నది ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అన్నది మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కలిపి టైంలో ఆ లారీ ప్రమాదవశాత్తు గట్టు తెగిపోయి అందులో పడిపోవడం జరిగింది. లేకపోతే కెమికల్ కలిపేసి వెళ్ళిపోను రైతులు కూడా గొడవ చేస్తున్నారు. చెరువులు పాడైపోతున్నాయి, లేకపోతే పంటలు పాడైపోతున్నాయి, పంటలు కాలిపోతున్నాయి అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఉదయాన్నే రైతులు ఇదంతా గమనించి నిరసన తెలియజేస్తుంటే మరి బాధ్యతాయుతమైన అధికారులు విషయం ఏంటో అన్నది కనుక్కుని ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఇది అని కనుక్కుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తారా, లేకపోతే రైతుల మీద దౌర్జన్యం చేస్తారా? ఎప్పుడు హత్య కేసులో నిందితులు రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీ తగాదాలతోనూ ఇటువంటి ఉన్మాదానికి తెగబడ్డారని, భవిష్యత్తులో గ్రామాల్లో ఎటువంటి సంస్కృతి లేకుండా చూసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. కాకినాడ జిల్లా తుని సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోటనందూరు మండలం అలిపూడి గ్రామంలో తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర ఘర్షణల్లో లాలం బంగారయ్య మృతి చెందడంతో నమోదైన కేసులో 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. ఇక నిందితులను కొన్ని కారణాల వలన ప్రజల మధ్య నుండి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నప్పటి డీఎస్పీ తెలిపారు. ఇదే దర్యాప్తులో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నకేశ్వరరావు, టౌన్ సీఐ గీతా రామకృష్ణ, రూరల్ ఎస్ఐ కోటనందూరు, తొడంగి ఎస్ఐలను సిబ్బందిని ఆయన అభినందించారు. కాకినాడ జిల్లా మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామ్ నుంచి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి పులిబాబు అంటారు, ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం. ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం. వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతగారి జనబాబు ఎలియాస్, చింతగారి సన్యాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్త ఉన్నారు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారాన్ని వీళ్ళందరూ కలిపి దాడి చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఈ విల్లు మాధవ్ గారు ఆదేశాల ప్రకారం డెఫినెట్గా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రూరల్ సిఐ గారు ఈ చెనకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే
ఒక్కొక్కరు ఒక రకంగా వెళ్ళిపోతుంటారు. నేను యాంటిసిపేటెడ్ ఎక్స్పాండ్ అయిపోవడం ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీరందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ కలిసి కట్టి వీరందరినీ కూడా నిన్నటి రోజుని వీళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. ఈరోజు తుల్లో గౌరవ మేస్టరీ గారి దగ్గర వీళ్ళందరినీ కూడా పూర్తి చేయడం జరిగింది. మన వెహికల్ పనిచేయట్లేదు. 4-5 వెహికల్ తీసుకెళ్ళము, ఒక వెహికల్ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా పోలీస్ స్టేషన్ దగ్గర సినిమా రోడ్లో నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కోర్టు దగ్గరికి వెళ్ళాం. సార్, ఈ కేసు యొక్క ప్రధాన మోటో ఏంటంటారు? హత్యడానికి ఉన్న కారణం ఏంటంటారు? అంటే గ్రామంలో పార్టీ పరంగా ఆధిపత్యం ఎవరైతే ఉందండి, అది కాకపోతే ఓపెన్ అవ్వలేదు, నీరు కప్పిన నిప్పులాగా ఉంది. అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 month కిందట ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి, అల్లిపూడి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టల కొనడానికి వచ్చాడని చెప్పడం, చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడి వ్యక్తున్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మన వాళ్ళు దాని చెప్పడం, అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే, ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీగా ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. అయితే గ్రామాల్లో జరిగినంత మాత్రాన్ని మద్దతు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనంతా కూడా ఒక డెమోక్రటిక్ ఇక్కడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ రాజీ. సార్, పండగ పూట సెన్సిటివ్, అప్పటికే ఆ ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్. ఎలక్షన్లో కానివ్వండి, అల్లిపురాన్ని కానీ ఎలక్షన్లో కానివ్వండి, వేరే ఇలా పండగ వాతావరణంలో కానివ్వండి, అల్లర్లు ఎక్కువ, గొడవలు ఎక్కువ జరుగుతాయి 2 వర్గాల మధ్యన. మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా అంటే ఇన్సిడెంట్ 8 తర్వాత జరిగిందండి. ఆ రోజు ఏంటంటే ఈ గ్రామాల్లోని మన పోలీస్ పార్టీ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. ఆ రోజు 6 గంటల వరకు కూడా తిరిగినట్టుగా మన దగ్గర సమాచారం ఉందండి. ఇంకా 6 గంటల తర్వాత ఏమి ఉండదనుకుని చెప్పి మిగిలిన గ్రామాలు కావచ్చు అక్కడ పోలీస్ పార్టీ తర్వాత 8 తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాలగంగాధర్ తిలక్ జిల్లావాణి 26వ సంవత్సరం క్యాలెండర్ను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావాణి ఛానల్ మరియు దినపత్రిక ప్రారంభించిన 10 సంవత్సరంల నుండి 11 సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బంది, విలేకరులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లావాణి ఛానల్ మరియు దినపత్రిక అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఉండాలని అన్నారు. ఈ ఛానల్ ఇక దినదినం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. ఏసీపీ గారైనటువంటి తిలక్ గారి దగ్గర మనం ఉన్నాము. మరి మన జిల్లావాణి ఛానల్పై, దినపత్రికపై వారి యొక్క సలహాలు, సూచనలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ మా జిల్లావాణి ఛానల్ మీద మీ అభిప్రాయం కొంచెం తెలియజేస్తారు? జిల్లావాణి ప్రేక్షకులకి నందిగామ ఏసీపీ మరియు నందిగామ సబ్ డివిజన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. వీరు ఈ ఛానల్తో పాటు దినపత్రిక కూడా నడుపుతున్నారు. ప్రతి మ్యాటర్ని కవరేజ్, న్యూస్ కవరేజ్ వెరీ ప్రాంప్ట్ ఉంటుంది. అలాగే మన పోలీస్తో కూడా బాగా ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా మాతో పాటు వచ్చి కవరేజ్ ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇంత ప్రాంప్టెన్స్గా వాళ్ళు ఉంటున్నారు. అదే వాళ్ళకి అది బలం, అది అలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. పట్టణం నుంచి గోసవెల్లి గ్రామంలో ఉన్న రైల్వే అండర్ పాస్వేలో 8 వార్డుల నుంచి డ్రైనేజ్ నీరంతా వచ్చి పడుతుందని, నిత్యము దోమలతో, చెడు కంపుతో, వ్యాధులతో, మురుగునీటితో దుర్భరమైన జీవితం సాగిస్తున్నామని పిఠాపురం పట్టణంలోని మోహన్ నగర్ అయితే నగర్ కాలనీలో వాసులు గగ్గోలు పెడుతున్నారు. గత ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజల మీద మమకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం ఆయనకు వచ్చినప్పుడే శుభ్రం చేసేసి మిగిలిన రోజులన్నీ పట్టించుకోకుండా వదిలేస్తూ తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెడ్డ పేరుకు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ఇబ్బందులను మున్సిపల్ అధికారులను, మున్సిపల్ పాలక వర్గానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఈ విషయమై మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
ఈ అండర్ అయిన తర్వాత ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే మాకు నీరు వచ్చేది కాదు. ఎప్పటి వరకును ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు రాలే పోయేది. 1 సంవత్సరం క్రితం నుంచి మురికి నీరు ఇక్కడ ప్రవేశించేస్తుందండి. మురికి నీరు ప్రవేశించేసి ఆ మురికి నీరుతో తొక్కుకొని విద్యార్థులు పిల్లలు చిన్నపిల్లలు వెళ్ళటానికి ఎంతో సఫర్ అవుతున్నారు. అదే మగవాళ్ళు అయితే తండ్రి తీసుకెళ్తే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళారు. అదే తల్లి అయితే నడిపించి తీసుకెళ్ళాలి. ఈ మురికి నీరు చెడు వాసనతో రోడ్డు మీద ప్రవేశిస్తుంది. పిల్లలు ఎవరైనా సరే జోడు లేకుంటే వెళ్తే గజ్జి అన్నీ ప్రవేశిస్తున్నాయి పిల్లలకి. ఆడవాళ్ళు వెళ్ళటానికి చాలా నరకం అనిపిస్తున్నారు. మున్సిపాలిటీ ఇదిగో తీర్మానం చేసిందండి. ఒక్కసారి చెప్తున్నానండి, వాడుకు నీరు అంటే టౌన్లో సగం నీరు ఇటే వస్తుందండి. వాడుకు నీరు, వర్షం నీరు సదరు మార్గంలో ఆగకుండా బయటకు ప్రవేశించుటకు పురపాలక సంఘం వారు బాధ్యత తీసుకుంటామని సౌత్ రైల్వే డివిజన్ మేనేజర్ గారు విజయవాడకి రాసేది. ఇప్పుడు మున్సిపాలిటీ అంటది మాకు బాధ్యత లేదా, అది రైల్వేది అనేసి మున్సిపాలిటీ అవుతుందండి. ఓ పక్కమో రైల్వే వాళ్ళేమో దీనికి పచ్చాగా ఏం చేస్తారండి, చేయడానికి ఆర్డర్ రావట్లేదు. ఈ మధ్యన సఫర్ అవుతుంది, పబ్లిక్ అంతా సఫర్ అవుతున్నారు. పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు, ఇది ఇదండి మన ఎమ్మెల్యే గారు వచ్చారు పట్టించుకుంటలేదు ఇలా అలాగని మన ఎమ్మెల్యే గారికి ఆ చెడ్డ పేరు వస్తుంది. వారు ఈ టౌన్ని ఎంతో బాగు చేయాలని బీపీఎస్ స్కీమ్ నుంచి, ఎల్ఆర్ఎస్ స్కీమ్ నుంచి కోట్లు వచ్చాయి, జనరల్ నుంచి వచ్చాయి. ఈ డబ్బుని టౌన్ బాగు చేయమని ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు సరైన చోట్ల అవి ఉపయోగించుకుంటా బాగున్న కాలంలో తవ్వుకొని ఏదో కడుతున్నారు. వాళ్ళు మొదటగా ఇన్ని కోట్లు ఇవ్వండి, ఎన్ని కోట్లు పట్టుకుంటా ఎన్ని కోట్లు వచ్చాయో కోట్లు రిలీజ్ చేశారు. జనరల్ నిధుల నుంచి కూడా ఎన్నో వర్కులు చేస్తున్నారు. చేసేటప్పుడు బయటికి వెళ్ళే మార్గం చూపితే, ఈ నీరు బయటికి వెళ్ళే మార్గం చూపితే ఎక్కడ ఆపుకుంటా పోద్ది. మనకు టౌన్లో 4 చోట్ల నుంచి వెళ్ళాలి. టౌన్ నీరు అంతా అగ్రహారం అవనివ్వండి, సోరార్పల్లి ఈదులో అవనివ్వండి. జిల్లావాణి 2026 సంవత్సరపు క్యాలెండర్ను నందిగామ కాకతీయ CBS హై స్కూల్ అధినేత కాప కార్తికేయ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లావాణి ఛానల్ మరియు దినపత్రిక ప్రారంభించే 10 సంవత్సరంలో నుండి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని, జిల్లావాణి ఛానల్ మరియు దినపత్రిక నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ముందుంటుందని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో ముందుంటుందని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటుందని, మరీ ముఖ్యంగా ఈ ఛానల్ ఇంకా దినదినం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కాప కార్తికేయ CBS హై స్కూల్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా. జిల్లావాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రేక్షకులకి, అలానే మేనేజ్మెంట్, సిబ్బంది మరియు రిపోర్టర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మొన్న ఈ మధ్య మేము మా కాకతీయ అపోలో విద్యా సంస్థలు 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి అతిరథ మహారథులందరూ రావడం జరిగింది. దాన్ని చాలా బాగా మీ జిల్లావాణి వాళ్ళు చాలా బాగా కవర్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాన్ని 40 వసంతాలు పాటు 22,600 మంది పిల్లలు, అలానే 125 మంది స్టాఫ్తో 40 వసంతాల పాటు మేము స్టేట్ మరియు CBSE నందిగామ ప్రాంతంలో మా తల్లిదండ్రులందరికీ కూడా మేము అందిస్తూ వచ్చాము. అలానే రాబోయే సంవత్సరం నుంచి క్లెవర్నెస్ అనే పేరుతో మనం 3వ స్టేట్ స్కూల్ని స్థాపించడానికి అడుగులు వేస్తున్నాము. దానికి కూడా ఎలా అయితే ఈ 40 వసంతాలు మాకు సపోర్ట్ని ఇచ్చారో, అలానే ఈ కొత్తగా ప్రారంభమవుతున్న విద్యా సంస్థకు కూడా మీరు అలానే సపోర్ట్ చేయాలి. అలానే ఈ జిల్లావాణి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సపోర్టు అలానే మీ ప్రేక్షకుల సపోర్టు మా అందరికీ కూడా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి మీ జిల్లావాణి సంస్థకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్
ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మరింత మంది సబ్స్క్రైబర్స్, మరింత మంది వ్యూయర్స్తో ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటూ, సార్ మీరు పెట్టబోయే 3వ స్కూలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? 2 ఉన్నాయి మీకు ఆల్రెడీ. అవునండి. అపోలో కాకతీయ మీద ఒక పేరు ఉంది, రెండోది కాకతీయ పేరు మీద సిబిఎస్ఈ ఉంది. 3వ స్పెషాలిటీ ఏంటి సార్? అంటే సిబిఎస్ఈ మన నందిగాం ప్రాంతంలో అతి తక్కువ మందికి అందుబాటులో లేని సమయంలో మేము దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిబిఎస్ఈ అంటే మనకు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిబిఎస్ఈ అనేది అవసరమైన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో స్టేట్ బోర్డు ఎవరైతే సిబిఎస్ఈ అందుకోలేకపోతున్నారో, స్టేట్ బోర్డులో కూడా అలాంటి నూతన విధానాలతో అప్గ్రేడ్ అవుతూ మన స్టేట్ బోర్డ్ స్కూల్ని అప్గ్రేడ్ చేయడం కోసం దీన్ని కొత్త పేరుతో క్లెవర్నెస్ట్గా తీసుకురావడం జరిగింది. అంటే ఒకటేమో స్టేట్ సిలబస్, ఒకటేమో సెంట్రల్ సిలబస్. సెంట్రల్ సిలబస్, 3వది వచ్చేసరికి స్టేట్ బోర్డులోనే అడ్వాన్స్డ్గా మనకి నూతన విద్యా విధానాలు ఎలా అయితే కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మేము తీసుకొస్తున్నాం అన్నమాట. మీ కార్తికేయ, కాకతీయ అపోలో విద్యా సంస్థలు, నందిగామ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి కూడలిలో నెలకొరిగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ వైసీపీ శ్రేణుల ఆందోళన. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులుగా నితిన్ సబిన్ను నియమించడంతో సబ్బవరం పార్టీ శ్రేణుల హర్షం, ఆనందోత్సవాలతో శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సారలంక గిరిజన ప్రజలకు తక్షణ సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేసిన గుంప శివకుమార్ యాదవ్. ఇవి ఇవాల్టి వార్తలు సమాప్తం. నమస్తే.